నువ్వు తీసుకొచ్చిన హాల్ టికెట్ కరెక్ట్ కాదని లేకపోతే నువ్వు లేకపోతున్నావా అంటే విద్యార్థి కన్నీరు ముందేరుగా విలపిస్తాడు. అవునా కదా? మనం ఒక సినిమాకు పోతాం, విశ్వగాని సినిమాకు. అక్కడ పోయిన తర్వాత గేట్లు క్లోజ్ అయితే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కరెక్టే మనం చెప్పేది. వెరీ గుడ్. మిత్రులారా, ఈ సర్ అనే కార్యక్రమం గురించి మన భారత రాష్ట్ర సమితి పార్టీ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంత సీరియస్ గా మనం కార్యక్రమం ఎందుకు పెడుతున్నామంటే ఇందుకోసమే. దయచేసి గుర్తించండి, 1909లో ఈ భారతదేశంలో ఓటు హక్కు కేవలం 100కు 2% మందికి మాత్రమే ఉండేది. 100కు 2 అంటే 2%. 1919లో పోరాడంగా ఒక 10% మందికి ఇచ్చారు. అంటే చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులైన వాళ్ళు, పన్ను కట్టే వాళ్ళు, అత్యంత ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే గతంలో ఓటు హక్కు వచ్చేది. మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. అక్క మీరు గుర్తించాలి. స్వాతంత్రం రాకమునుపు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. 1935లో మళ్ళీ స్వతంత్ర పోరాటం చేస్తే అప్పుడు మళ్ళీ ఒక 10-15% మందికి ఓటు హక్కు ఇచ్చారు. అంటే 100కు 30-40% మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిందో ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 326వ అధికరణంలో ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ఏ పౌరుడికైనా, మహిళైనా పురుషుడైనా, తెలుగు మాట్లాడినా హిందీ మాట్లాడినా, కాశ్మీర్లో పుట్టినా కన్యాకుమారిలో పుట్టినా వీళ్లకు ఓటు హక్కు ఇవ్వాల్సిందే అని చెప్పి రాజ్యాంగంలో 326 అధికరణాలు ఇచ్చారు. జై భీమ్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. స్విట్జర్లాండ్ పేరు ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? వెరీ గుడ్. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది తెలుసా? 1971 సంవత్సరంలో వచ్చింది. కట్ చేస్తే ఇదే భారతదేశంలో 1966లోనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక మహిళ అయింది. అది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మామూలు పోరాటం చేయలే. ఇప్పటికి కూడా అమెరికాలో నల్ల జాతీయులకు ఓటు హక్కు తీసేస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఫ్రాన్స్ లో కానీ లేకపోతే రకరకాల యూరోప్ దేశాల్లో ఓటు హక్కు తీసేస్తా ఉన్నారు. కానీ భారతదేశంలో 326వ అధికరణంలో మనకు ఓటు హక్కు ఇచ్చారు రాజ్యాంగ నిర్మాతలు. మరి అలాంటి ఓటు హక్కు ఈ రోజు ప్రమాదంలో పడ్డదనే భారత రాష్ట్ర సమితి నాయకులు, మరి పెద్దలు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా సీనియర్ నాయకులందరూ కానీ ఎంత కష్టమైనా కూడా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు. ఎందుకు? పోరాటాల ద్వారా తెచ్చుకున్న ఈ ఓటు హక్కు ప్రమాదంలో పడకూడదని. మిత్రులారా, మిమ్మల్ని ఎవ్వరిని నేను భయపెట్టించడానికి ఇక్కడికి రాలేదు, ఎవ్వరం రాలేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారా? ఒక్కటే నిమిషం మీ సెల్ ఫోన్లు చేతిలో పెట్టుకోండి. ఒకసారి చూద్దాం. ఒక్కసారి నాకు చూపించండి. మీ సెల్ ఫోన్లు ఉన్నాయా సార్? మీకు సెల్ ఫోన్ లేవా? వాళ్ళందరూ విమానం ఎక్కుతారు ఇప్పుడు. ఒక్కసారి మీ సెల్ ఫోన్లు ఎడమ చేతిలో పట్టుకొని మీ మొహం వైపు మీ స్క్రీన్ పెట్టుకోండి. మీ కుడి చేయి చూపుడు వేలుతోని స్క్రీన్ మీద గట్టిగా కిందికి లాగండి. నేను చెప్పినట్టు అందరు చేయాలి, లేకపోతే ఇక్కడనే వదిలేస్తాను నేను. లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి దగ్గరికి పంపించి ఇప్పసారా
ఎవరైనా నేను చెప్పినట్టు చేయకపోతే అనిరుద్ధ్ దగ్గరికి పంపించి ఆయన ఇప్పసారా అంటున్నాడు కదా, ఇప్పసారా తాగాల్సి వస్తుంది. అగ్రేడ్.